Now from this concept, charge concept, we are entering into a new topic, a new law, that is Coulomb's law. What is that one? Coulomb's law. See here. What is Coulomb's law we are discussing here? Consider two charges. I am representing two charges like this. This is charge 1. This is charge 1. This is charge 2. Consider two charges Q1, Q2. Consider two charges Q1 and Q2. The distance between the two charges, is D. The distance between the two charges is what? D. And what are the two charges value? Q1 and Q2. If the two charges are same type, like charges, there is a repulsion force. If the two charges are unlike charges, different charges, then there is a attraction force. Whatever it may be, the two charges, when two charges are placed with a distance D, there will be a force will be existing. ఫస్ట్ మనకు కులుంబ్ చెప్పిన స్టేట్మెంట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదే. రెండు ఛార్జీలని Q1, Q2ని ఒక డిస్టెన్స్ D అనే దూరంలో ఉంచినప్పుడు ఆ రెండు ఛార్జెస్ మధ్యలో ఒక ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని మనకు ఫస్ట్ చెప్పిన సైంటిస్ట్, శాస్త్రవేత్త ఎవరంటే కులుంబ్స్. దాన్ని ఇక్కడ నేను రాస్తున్నాను. వెన్ టూ చార్జెస్ Q1 and Q2, వెన్ టూ చార్జెస్ Q1 and Q2, when two charges Q1 and Q2, two charges Q1 and Q2 are placed with a distance D, are placed with a distance D, when two charges Q1 and Q2 are placed with a distance D, there will be a force. There a force will be exist. There a force F will be exist. A force F will be exist. A force F will be exist. Yes. Now, how you determine the force? ఆ ఫోర్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే by using Coulomb's law. సో బిఫోర్ ఈక్వేషన్, మనం ఈక్వేషన్ కట్టే కంటే ముందు అసలు ఆ సైంటిస్ట్ మనకు చెప్పిన స్టేట్మెంట్ గురించి చూద్దాం. సో ఒకటైతే మీకు అర్థమైంది ఏంటంటే, రెండు ఛార్జెస్ని ఒక డిస్టెన్స్ D అనే దూరంలో ఉంచినప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి ఫోర్స్ ఏర్పడుతుంది. అది అట్రాక్షన్ ఫోర్స్ ఎప్పుడు అంటాము అంటే వెన్ ద టూ ఛార్జెస్ ఆర్ డిఫరెంట్. అది రిపల్షన్ ఫోర్స్ ఎప్పుడు అంటామంటే వెన్ ద టూ ఛార్జెస్ ఆర్ సేమ్ టైప్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ఫోర్స్ గురించి చెప్తున్నాడు. దట్ ఫోర్స్, ఆ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాడు. దట్ ఫోర్స్, ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఆ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of the two charges, product of magnitude of, product of magnitude of, product of magnitude of that charges, magnitude of that charges, product of magnitude of that charges, right, directly proportional to product of magnitude of that charges. సో దాన్ని ఇక్కడ నేను ఏమంటున్నాను, F డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 into Q2. F directly proportional to Q1 into Q2 is directly proportional to product of magnitude of that charges. And also ఏమంటున్నాడంటే that force is inversely proportional to, inversely proportional to square of the distance, inversely proportional to square of the distance. Evaru? That force.
దట్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటున్నాడు. దట్ మీన్స్ వాట్, ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ అన్నాడు కాబట్టి 1/d². సో ఫ్రమ్ దీస్ టూ స్టేట్మెంట్స్ మీకు ఏమర్థమైంది, ఆ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ magnitude of that charges and inversely proportional to square of the distance అన్నాడు. From these two statements, ఈ రెండు స్టేట్మెంట్స్ తోటి F directly proportional to Q1 into Q2 by d². Coulomb's law స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2ని మనము ఒకే దగ్గర రాసేసాం. That force F is directly proportional to magnitude of product of the two charges, అదేవిధంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ అన్నాడు. అక్కడ వరకు ఆయన చెప్పిన స్టేట్మెంట్ని ఒక ఈక్వేషన్ లాగా తీసుకొచ్చాం. బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫోర్స్, అక్కడ అసలు ఆ బలం ఎంత అని చేయాలంటే మనం ఇప్పుడు దాన్ని ఇంకా ఫర్దర్గా స్టడీ చేయాలి. సో వెన్ వీఆర్ రైటింగ్ ఈక్వల్, ఆ ప్రపోర్షనాలిటీని మనం ఈక్వల్గా రాస్తున్నప్పుడు వీఆర్ మల్టిప్లై విత్ సమ్ కాన్స్టెంట్ k ఇంటూ Q1 Q2 by d² అంటున్నాడు. F ఈక్వల్ టు k ఇంటూ Q1 Q2 by d². ఇప్పుడు మనకు k గురించి డిస్కస్ చేయాలి. వాట్ ఈజ్ k అన్నప్పుడు k ఈజ్ ఏ కాన్స్టెంట్. వాట్ ఈజ్ k వాల్యూ అంటే k ఈక్వల్ టు 1/4πε. వాట్ ఈజ్ k ఈక్వల్ టు 1/4πε. స్టూడెంట్స్, మరి ఇక్కడ మళ్ళీ కొత్త టర్మ్ వచ్చింది, ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే దీన్ని మనం ఎప్సిలాన్ అంటాం. ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ. ఎప్సిలాన్ అంటే ఏంటి, పెర్మిటివిటీ. పెర్మిటివిటీ, ఎప్సిలాన్ మీన్స్ పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. ఎప్సిలాన్ ఏమంటున్నాం, పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం అంటాం. మన ఎగ్జామ్లో ఎప్సిలాన్ అంటే ఏంటి అడగవచ్చు, అండ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఎప్సిలాన్ అని కూడా అడగవచ్చు. దట్ ఈస్ ఫారెడ్స్ పర్ మీటర్. ఎప్సిలాన్ పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం అండ్ ఇట్స్ యూనిట్స్ ఆర్ ఫారెడ్స్ పర్ మీటర్. మరి మనకు ఒక కాన్స్టెంట్ అన్నాం, దానికి ఒక వాల్యూ చెప్పాలి అంటే మళ్ళీ ఎప్సిలాన్ అంటే ఏంటో అంటున్నాడు. ఎస్, ఎప్సిలాన్ అంటే మళ్ళీ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ అంటే ఏంటి, మళ్ళీ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్, అండ్ ఇట్స్ యూనిట్స్ ఆర్ వాట్, ఫారెడ్స్ పర్ మీటర్. ఇట్స్ యూనిట్స్ ఆర్ ఫారెడ్స్ పర్ మీటర్. See here, I am writing what is epsilon naught, what is epsilon r. Here epsilon naught is, epsilon naught ని ఏమంటామంటే అబ్సల్యూట్ పెర్మిటివిటీ. What is epsilon naught? Absolute permittivity. And again this is a constant. Absolute permittivity. What is this value? మన ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అని. సో రిమెంబర్, ఎప్సిలాన్ నాట్ వాల్యూ 8.854 ఇంటూ 10⁻⁻12 ఆర్. అప్పుడప్పుడు దీని వాల్యూని ఇంకో రకం కూడా చెప్తాం, 10⁻⁹/36π. రెండు వాల్యూస్ని మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్సిలాన్ నాట్ వాల్యూ. అలాగే మ్యాగ్నెటిజంలో కూడా ఒక వాల్యూ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, దట్ ఈస్ మ్యూ నాట్. అండ్ యూ రిమెంబర్ లాస్ట్ టైం అడిగిన ఎగ్జామ్ పేపర్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యూ నాట్ అడిగాడు. సో ఎప్సిలాన్ నాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్ పెర్మిటివిటీ, వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ, 8.854 ఇంటూ 10⁻⁻12 ఆర్ 10⁻⁻9/36π ఫారెడ్స్ పర్ మీటర్. అండ్ కమింగ్ టు వన్ మోర్ పారామీటర్, ఇంకొక పారామీటర్ కూడా ఉంది అక్కడ. ఏంటిది అది? ఎప్సిలాన్ ఆర్. ఎప్సిలాన్ ఆర్ చూడండి, ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం, ఎప్సిలాన్ నాట్ అంటే అబ్సల్యూట్ పెర్మిటివిటీ. మరి వాట్ ఈజ్ ఎప్సిలాన్ ఆర్ అంటే రిలేటివ్ పెర్మిటివిటీ. రిలేటివ్ పెర్మిటివిటీ. ఎప్సిలాన్ ఆర్ని ఏమంటున్నాడు? రిలేటివ్ పెర్మిటివిటీ అంటున్నాడు. సో మనకు తెలిసిన ఈ ఈక్వేషన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్లో వాట్ ఈజ్ ఎప్సిలాన్ ఆర్ అంటే రిమెంబర్ ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ ఆర్ ఫార్ములా ఏంటి ఇక్కడ? ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్.
So this is a ratio, this is a number. So epsilon r ki elanti units undavu, no units, no units. Why it is there is no units ante it is a number, it is a ratio which gives the which gives the relation between permittivity of a medium to absolute permittivity antunnadu. Now very important to find k value, I am considering here one more standard value. In air, remember epsilon r value 1. This is also one standard bit. In air epsilon r equal to how much? 1. See here, this is Coulomb's law equation. ఈ కొట్టడానికి మనము ఫస్ట్ ఏం చేసాం, కే దగ్గరకు వచ్చాం. వాట్ ఈజ్ కే అన్నాడు, 1/4 ఎప్సిలాన్ అన్నాం. మళ్ళీ కే వాల్యూ కావాలంటే ఎప్సిలాన్ తెలియాలి. ఎప్సిలాన్ దగ్గరకు వచ్చాను. పెర్మిటివిటీ ఆఫ్ ద మీడియం అన్నాడు. యూనిట్స్ నేర్చుకున్నాం. మళ్ళీ ఎప్సిలాన్ అంటే ఏంటో అన్నాడు. ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ అన్నాడు. సో ఎప్సిలాన్ నాట్ దగ్గరకు వచ్చాం, కాన్స్టెంట్ తెలుసుకున్నాం. ఎప్సిలాన్ ఆర్ దగ్గరకు వచ్చాం, మళ్ళీ తెలుసుకున్నాం. తర్వాత ఎయిర్లోకి వచ్చేసాడు, ఎప్సిలాన్ ఆర్ వాల్యూ 1 అన్నాడు. సో ఇన్ ఎయిర్ ఎప్సిలాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే దెన్ వాట్ ఈజ్ ఎప్సిలాన్, జాగ్రత్త చూడండి. వాట్ ఈజ్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ ఏమైపోయింది, ఎప్సిలాన్ నాట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్సిలాన్ ఆర్ వాల్యూ 1. ఈ ఎప్సిలాన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. హియర్ జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చేసా. సో కే ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ ఏమంటున్నాడు, ఎప్సిలాన్ నాట్ అన్నాడు. ఎప్సిలాన్ నాట్ వాల్యూ నేను ఇక్కడ 10⁻⁻9/36 రాశాను, మనకి ఈజీగా రావడానికి. 10⁻⁻9/36. అప్పుడు పై క్యాన్సల్, 4 4 1 జా 4 9 జా. సో కే వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే, కే వాల్యూ ఫ్రమ్ ఆల్ దిస్ కండిషన్, కే వాల్యూ 9 into 10⁻9. What is the k value? 9 into 10⁻9 students. So ఇది ఫార్ములా, Coulomb's law equation. F equal to, ఇది ఫార్ములా. దీనికోసం మనం ఇవన్నీ చేస్తే k వాల్యూ ఎంత వచ్చింది, 9 into 10⁻9. Then finally from Coulomb's law, F equal to 9 into 10⁻9, 9 into 10⁻9 q1 q2 by d square. F equal to 9 into 10⁻9 q1 q2 by d square newtons. This is the answer students. So the basic, the source of electricity is a charge. Charges are two types, positive charge, negative charge. Like charges always repel, unlike charges always attracts. Then there will be a force will be exist. That force can be determined by using Coulomb's law. And what is Coulomb's law force equation? Ante F equal to 9 into 10⁻9 q1 q2 by d square newtons. Thank you students.